ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. మహాగణుడవును మహోన్నతుడవును సర్వశక్తి కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో ఇటు రీతిగా నేను స్తుతించడానికి మహిమపరచడానికి ప్రభువా, నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీ సన్నిధిలో ఇంతవరకు పాటలేందు సాక్ష్యాల ద్వారా నీ నామని మహిమ తెచ్చి ఉన్నాం. వాక్య పరిచయలోకి వెళ్ళుచుండగా వాక్యమై నువ్వు మాట్లాడండి. వినగల చెవులను గ్రహించే ఆత్మను ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దయచేస్తావని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి ప్రతిమలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం తెలుసుకుంటున్నాం, వినుచున్నాం. అనేకమైన మర్మాల చేత దేవుడు మనతో మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే చాలా ప్రాముఖ్యమైన సమయం ఏంటంటే, ఈ వాక్యము మన జీవితాలకి ఎలా ఉంటుందంటే ఎంతో ఉపయోగకరముగా, మన ఆత్మీయ జీవితము ఫలభరితముగా మార్చబడాలంటే గనక ఈ వాక్యము మన జీవితాలపై ఎంతో ప్రభావితం చూపిస్తుంది. మన జీవన విధానాన్ని ఒక చక్కని మార్గంలో నడిపించడానికి ఈ వాక్యము ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. మరి అలాంటి వాక్యమును వినుచున్న మనము ప్రియ దేవుని బిడ్డలారా, మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే ఆత్మఫలముల కొరకు. ఆత్మఫలములు అంటే ఆత్మఫలము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సబ్జెక్ట్లోనికి మనం వెళ్ళే ముందు ఒక ప్రశ్న మీకు అడుగుతాను, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఆత్మఫలములు ఎన్ని? ఆత్మఫలములు ఎన్ని? ఆత్మఫలములు ఎన్ని? చెప్పాలి, సమాధానం చెప్పాలి. తెలుసా తెలీదా? తెలిస్తే చెప్పచ్చుగా. ఆత్మఫలములు ఎన్ని అన్నాను నేను, ఒకటే క్వశ్చన్ అడిగాను. ఆత్మఫలం ఒకటి, కానీ ఆ ఆత్మ ఫలభరితం అవ్వాలంటే 9 లక్షణాలు మన జీవితంలో ఉండాలి. ఒకసారి చూద్దామా, అది బహువచనంలో చెప్పబడిందో లేకపోతే ఏకవచనంలో చెప్పబడిందో ఒకసారి మనం బైబిల్ లేఖన నుంచి పరిశోధన చేద్దాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతమును, దయాళత్వమును, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుని బిడ్డలారా, మన ఆత్మ ఫలభరితం అవ్వాలంటే కనుక ఈ 9 లక్షణాలు మన విశ్వాస జీవితంలో ఉండాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే కృపావరములు 9 ఉన్నాయి కదా, ఆ కృపావరములు ఎలాగైతే 9 ఉన్నాయో ఆత్మఫలములు కూడా 9 ఉన్నాయనే ఆలోచనలో చాలా మంది కూడా అనుకుంటున్నారు. కానీ ఆత్మఫలము ఒకటే. కానీ ఇంకా చూసినట్లయితే ఆ ఆత్మ ఫలభరితం అవ్వాలంటే కనుక, అది ఫలం అవ్వాలంటే కనుక ఈ 9 లక్షణాలు ఎలా ఉండాలంటే మన ఆత్మీయ జీవితంలో ఉండాలి. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ జీవితము మనకు ఎలా ఉపయోగపడుతుంది, ఈ ఆత్మ ఫలములు మన జీవన విధానానికి ఎలాగ ఉపయోగపడుతుందని ఆలోచన చేసినట్లయితే, ఈ ఆత్మ ఫలములు అంట శరీర కార్యాలను వ్యతిరేకంగా జీవించేది. ఇంకా చూసినట్లయితే మన జీవన విధానాన్ని ఎలాగంటే లోకానికి, లోక ఆశలకు వ్యతిరేకంగా జీవించడానికి ఉపయోగకరమైన దానిగా భౌతికమైన కోరికలను వ్యతిరేకపరుస్తూ ఆధ్యాత్మికమైన జీవితానికి దగ్గరగా చేసే ఈ ఆత్మఫలము అనే దాంట్లో ఉన్న ఈ 9 లక్షణాలు. ఈ 9 లక్షణాలు కనుక మనం పాటించకపోతే, ఈ 9 లక్షణాలు కనుక మన జీవన విధానంలో లేకపోతే కనుక మన జీవితం ఏమాత్రం కూడా దేవునికి అనుకూలమైనదిగా ఉండనే ఉండదని దేవుని వాక్యం మనకి
స్పష్టంగా మన అందరితో మాట్లాడుతూ వస్తుంది. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకోవచ్చు, ఈ ఫలించకపోతే మన జీవితం ఏమవుతుంది, ఇది ఇలా లేకపోతే మన జీవన విధానం ఏమవుతుంది, ఇదే కంపల్సరీ పాటించాలా, దీనిలోనే కొన్ని పాటిస్తే సరిపోతుందని కొంతమంది ఏమవుతున్నారు అంటే ప్రియ దేవుని బిడ్డలారా వారి జీవన విధానం జరిగిస్తున్నారు. ఒక బొత్తాయి పండు నన్ను తీసుకుందాం. ఒక బొత్తాయి పండ్లు ఎన్ని ఉంటాయండి తొనలో? ఎప్పుడైనా పరిశీలించారా? 9 ఉంటాయి. ఒక బత్తాయి పండు చూడండి, ఒలిచి చూడండి, 9 ఉంటాయి. ఆ 9లో ఒకటైనా కూడా సరిగ్గా లేకపోతే ఏమైపోతుంది తెలుసా? ఈ పండు సరిగ్గా లేదని చెప్తా, అవునా కదా? ఆ 9 కూడా, ఆ 9 తొనలు పరిపూర్ణముగా ఉంటేనే, తీయగా ఉంటేనే, శుభ్రంగా ఉంటేనే, నీట్గా తినడానికి అవకాశం మాదిరిలో ఉంటేనే ఏమవుతుంది, ఈ పండు చాలా బాగుంది అంటాం. లేదనుకో దాంట్లో ఒక తన్ను కనుక మనకి పాడైపోయి ఉంటున్నప్పుడు మనకి ఏం చేస్తుంది అంటే ఆ పండు తీసుకుని అంటాం, అరే దీనిలో మచ్చ వచ్చేసింది, ఈ పండు బాగాలేదని ఏం చేస్తాం, తినడానికి మంచిది కదని ఏం చేస్తాం, దాన్ని పడేస్తాం, లేకపోతే పక్కనే పెట్టేస్తాం, అదేమాత్రం కూడా తినం. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవన విధానం ఫలభరితం అవ్వాలంటే కనుక, మన ఆత్మీయ జీవితము ఫలభరితం అవ్వాలంటే కనుక ఈ 9 లక్షణాలు కూడా మనము కలిగి ఉండాలి. ఈ 9 లక్షణాలు ఏం చేయాలండి? కలిగి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే దేవుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. మార్కు సువార్తలో ఒక మాట మనకు కనబడుతుంది. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చదవండి. మరునాడు వారు బేతే నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరికెనేమో అని వచ్చాను. దాని యొద్ద వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేకపోయాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. మన ఆత్మ ఫలభరితం అవ్వాలంటే కనుక ఈ 9 లక్షణాల్లో ఏది కోల్పోయినా సరే మన ఆత్మ ఫలభరితం అవ్వదు. ఫలభరితం కాకపోతే కనుక ఇక్కడ దేవుడు ఒక అంజూరపు చెట్టుని సాదృశ్యంగా చూపిస్తున్నాడు. ఈ అంజూరపు చెట్టు ఆయనకి ఆకలి కలిగి ఉన్నప్పుడు ఆ అంజూరపు చెట్టు యొక్క చూసినప్పుడు దానిలో ఏ ఫలము కూడా ఫలించలేదు. దానికి ఏమి లేదంట, ఒక్క ఫలమైనా కూడా అది కలిగి లేదు, ఏమీ లేదు, ఆకులు తప్ప ఏమి కూడా దానికి కనబడలేదు. కనబడకపోవడం వల్ల ఏం జరిగిందని ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ అంటున్నాడు కదా, అందుకు ఆయన ఇక మీదటి అన్నటికి నీ పండ్లు ఎవరు తినుకుందురు గాకని చెప్పి ఇది ఆయన శిష్యులకు వినిరి. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమైంది అంటే ఆలోచన చేసినట్లయితే ఈ పండ్లు ఇదేమాత్రం కూడా ఫలభరితం లేదు. ఫలములు ఇవ్వకుండా ఏమైపోయిందంటే ఆకులైతే శుభ్రంగా ఉన్నది కానీ ఫలాన్ని ఏమాత్రం కూడా ఇవ్వలేని స్థితి కలిగి ఉన్నది. ఇవ్వకుండా ఏమైపోయిందంటే ఆకులే కనబడుతున్నాయి. దీని సాదృశ్యముగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉంటుందని ఆలోచన చేసినట్లయితే బాప్తిసం అనే పొందుతున్నాము కానీ ఆత్మ ఫలములు మనం పొందలేము. మన ఆత్మను ఫలభరితముగా మార్చలేకపోతున్నాం. ఇక్కడ ఆకులు ఎలాగైతే అంజూరపు చెట్టుకు సమృద్ధిగా ఉన్నాయో మనమందరం కూడా బాప్తిసం పొందాము, పరలోక రాజ్యం వెళ్ళిపోతామనే ఒక ఆలోచనలో ఒక భ్రమలో బ్రతికేస్తున్నారు. కానీ మన ఆత్మ ఫలభరితం అవుతాయి కానీ దేవుని రాజ్యానికి మన వారసులు కాలేమనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈనాడు చాలా మంది కూడా ఫలించలేకపోతున్నారు. చాలా మంది కూడా వారి ఆత్మను ఫలభరితంగా మార్చలేకపోతున్నారు. చాలా మంది కూడా దేవుడికి ఇష్టలుగా జీవించలేకపోతున్నారు. కారణమైన ఏంటని ఆలోచన చేసినట్లయితే వీరందరూ కూడా బాప్తిసం పొందాము, దేవుని మందిరానికి వెళుతున్నాము అని వారిగానే ఉంటున్నారే తప్ప వాక్యానికి విధేయత కలిగిన వారుగా, వాక్యానికి లోబడే వారిగాను, వాక్యం ఏదైతే చెబుతుందో దానికి అనుకూలమైన జీవితం జీవించేవారు చాలా కుదువైపోతున్నారు. ఆకులు ఎలాగైతే ఉన్నాయో అంజూరపు చెట్టుకి అటు రీతికి ఏంటంటే పైకి రెపరెపరెపరలు ఆడేస్తున్నారు కానీ వీరులు ఏమి లేదు, ఫలభరితమైన జీవితము లేదు, ఫలభరితమైన జీవితము లేదు. ఈనాడు ఇక్కడే కాదు కానీ యావత్ ప్రపంచంలో 33% క్రైస్తవులు ఉన్నప్పటికీ ఫలించే వారు ఎంతమంది ఉన్నారంటే బహు తక్కువగానే కనబడుతున్నారు. 33% క్రైస్తవులు ఉన్నారు. ప్రయోజనం ఏంటి? దానిలో ఫలించే చెట్లండి, ఫలమునిచ్చే ఆత్మలండి,
అంటే బహు తక్కువ. దీనికి మరొక రీతిగా మీకు చెప్పాలంటే ఆత్మల పట్ల తీవ్రత కలిగిన వారు ఎలా ఉన్నారంటే బహు తక్కువగా ఉన్నారు. దీనికి సాదృశ్యం ఏం కాదు. ఫలములైన చెట్లు మనం పరోక్షంగా పరీక్షించినట్లయితే ఎవరైతే ఆత్మల పట్ల తీవ్రత అనేది ఉండదో, ఎవరైతే ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థన చేసే తత్వం ఉండదో వారందరూ కూడా ఫలభరితం లేని జీవితాలే. దేవుడు నీ పైన నా పైన ఎత్తిన భారం ఏంటంటే రాత్రికాల సమయంలో మనం చెప్పుకున్నాం. ఏంటంటే మనం ఎలాగుండాలి అంటే అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేసే వారిగా ఉండాలన్నాడు. ప్రార్థన చేయాలి, వారి కొరకు ప్రాకులాడాలి, నశించిపోతున్న ఆత్మలను ఎదిగి రక్షించే వారిగా మనము ఉండాలి. ఇటు తత్వం కనుక మనలో లేకపోతే కనుక మనం ఏమాత్రం కూడా ఫలించిన వారు కాదు. ఈ అంజూరపు చెట్టు పైకి ఎలా కనబడుతుందంటే రమ్యమైనదిగా కనబడుతుంది, చాలా గొప్పగా కనబడుతున్నది, చాలా ఉన్నతమైనదిగా కనబడుతున్నది. ఇట్టి రీతిగా కనబడుతున్నప్పటికీ దానిలో ఏమి లేదంట, ఫలము లేదు. ఈరోజు మనం కూడా ఉన్నాం, చాలా బాగా పాటలు పాడతాం, చాలా బాగా మనం వాద్యాలు ఇస్తాం, చాలా బాగా మనం సంఘంలో సమాజంలో చాలా ఉన్నతమైన వారిగా చాలా భక్తి పరులుగా మనం ఉంటాం. కానీ దేవుని దృష్టిలో మన భక్తి జీవితం ఎలాగున్నదనే విషయాన్ని మనము పరీక్షించుకుంటున్నా, ఎలాగున్నదనే విషయాన్ని మనం గ్రహించట్లేదు. కాబట్టి ఇక్కడ అంజూరపు చెట్టు ఎలాగైతే కనబడుతుందో నీటిగా మన పైకి ఎలా కనబడుతున్నాం కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఏమి లేవు, ఫలము లేవు. మన ఆత్మీయ జీవితంలోకి దేవుడు తొంగు చూస్తే కనుక మనలో కూడా ఏమి లేవు, ఫలము లేని జీవితాలు అయిపోతున్నాయి, ఫలము లేని జీవితాలు అయిపోతున్నాయి. అందుకనే దేవుడు అంటాడు దీని పండ్లు మరి ఒక్కసారి ఇంకెవ్వరు కూడా తినడానికి వీలు లేదు. శపించిన పరిస్థితులు కనబడుతున్నాయి అక్కడ. ఒకవేళ నువ్వు ఫలభరితంగా లేకపోతే కనుక నీ జీవితం ఏమైపోతుంది తెలుసా, శపించబడతావు, ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. నువ్వు ఎంత పచ్చగా ఉన్నప్పటికీ కూడా, ఎంత ఏపుగా నువ్వు ఉన్నప్పటికీ కూడా ఏమైపోతావంటే ఆత్మ ఫలం అనేది నీలో లేకపోతే, నీ ఆత్మ ఫలభరితంగా మార్చబడలేకపోతే కనుక నువ్వెంత ఏపుగా ఉన్నా సరే ఏ పంత ఏమైపోతుంది తెలుసా, ఆయన రాకడలో మాడి మస్ అయిపోతుంది. నీకే లోక సంబంధంగా మనుషుల దగ్గర నుంచి వచ్చే వేపు కదా నీకు కావాల్సింది, దేవుని దగ్గర నుంచి రావాలి, దేవుని దగ్గర నుంచి రావాలి. నువ్వు ఎలా పచ్చగా ఉన్నావంటే ఫలములు ఇవ్వాలంటే, నువ్వు ఆత్మీయ ఫలము ఫలించాలంటే, ఆ ఫలం ఫలభరితం అవ్వాలంటే ఎలాగుండాలయ్యా నువ్వు ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. మనం పాడే పాటలు కాదు, లేకపోతే మనం ఏదో చేస్తాం మనం చేసి అన్నీ కాదు. ఏది పరముఖ్యం అంటే వాక్యం ఏదైతే చెప్తుందో అట్టి రీతిగా నడుచుకున్న జీవితమే ఫలభరితముగా మార్చబడతాయి. చాలా మంది అనుకుంటారు టాలెంట్ చూపించాలనుకుంటారు, టాలెంట్ని చూపించాలనుకుంటారు, వాద్యాలు ఆయించేవారేంటి, పాటలు పాడేవారేంటి, లేకపోతే ప్రకటించేవారు. చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే టాలెంట్ని. కానీ నువ్వు టాలెంట్ని బట్టి కాదు మనం దేవుని ఆరాధించేది కాదు, కానీ మన దేనిని బట్టి అంటే దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునిని ఆరాధన చేయాలి. ఒక వ్యక్తి అంటే ఒక పాస్టర్ గారు ఒక సభకి వెళ్ళారంట. ఆ సభకి వెళ్ళేటప్పటికి మొదట్లోకి వెళ్ళేటప్పటికి గిటార్ బాగానే వాయించుతున్నాడంట. రెండోసారి వెళ్ళేటప్పటికంట ఆ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది, హెయిర్ స్టైల్ మారిపోయింది. ఏరా బాబు ఎందుకు ఫస్ట్లో బాగానే ఉన్నా కదా వాయిద్యం నేర్చుకున్నప్పుడు, ఇప్పుడు ఏమొచ్చిందిరా బాబు నీకంటే, నేనండి గిటార్ని బట్టి ఏం చేస్తున్నాను, ఆనందించుచున్నాడంట. ఈ గిటార్ని బట్టి ఏం చేస్తున్నాడంట, సంతోషించుచున్నాడంట. ఈ గిటారే నా జీవితము, లేకపోతే ఇదే నా భాగ్యం అని ఏం చేస్తున్నాడంట, చెప్పుచున్న సంగతులు అంట. చూడండి ప్రియ దేవుని బిడ్డ, గిటార్ని బట్టి మనము ఆనందించాలా, గిటార్ ఇచ్చిన టాలెంట్ని బట్టి దేవా ఇదిగో నువ్వు నాకు ఈ టాలెంట్ ఇచ్చా కాబట్టి ఈ టాలెంట్తో ప్రభా నిన్నే నేను మహిమపరుస్తున్నానని మనం ఆనందించాలా, చెప్పాలి మీరు. దేన్ని బట్టి మనం ఆనందించాలి? గిటార్ నేను బాగా వాయించున్నాను కదని మన టాలెంట్ మనం మురిసిపోయి మనం వాయించడం కాదు, కానీ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను మనం ఏం చేయాలి, సంతోషించాలి, ఆనందించాలి. చాలా మంది కూడా టాలెంట్లు అనగా ఎలాగంటే ఈ అంజూరపు చెట్టు ఎలాగైతే పచ్చగా రెపరెపర ఆడిపోతుందో అలాగ టాలెంట్ని చూసి రెపరెపర ఆడిపోతున్నారు. కానీ వారు ఆ ఆరాధించుతున్న తీరును బట్టి దేవుడు సంతోషించుచున్నాడో లేదో, లేకపోతే ఆ ఆరాధనను ఆ మొరను దేవుడు అంగీకరించుచున్నాడో లేదో అనే విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. ఆలోచన చేయండి, మన జీవితము ఫలభరితం లేకపోతే ఈ అంజూరపు చెట్టు ఎలాగైతే శిపింపబడిందో మన జీవితాలు కూడా అలా శిపింపబడతాయి. ఫలభరితం అనేది లేకపోతే, వాక్యంలో విధేయత అనేది లేకపోతే,
వాక్యానికి లోబడే తత్వం అనేది లేకపోతే మన జీవన విధానం ఇలాగైపోద్దండి, ఇట్టి రీతిగా అయిపోతుందని విషయాన్ని మనం ఏం చేయాలి, గ్రహించాలి. కానీ ఆయన ఆకలి కొనుక్కున్న సాదృశ్యం ఏంటి అంటే, ఆయన ఏం ఆకలి కనుక్కున్నాడు? ఈ లోక సంబంధమైన ఆకలి కాదు, కానీ మరొక కోణంలో మనకు కనబడుతున్నది. చూద్దామా మాట. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనబడుతున్నది. ఒక స్త్రీ అక్కడ మనకు కనబడుతున్నది. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు నన్ను దాహమునిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పి, అనగా యూదులకు సమరయులకు సాంగత్యము చేయరు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఇక్కడ గూఢార్థమైన మర్మాలతో మాట్లాడుతున్నది కాబట్టి మనం జాగ్రత్తగా వినాలి. ఏమని చెప్తున్నాడు అంటే, ఇక్కడ లోకరీతిగా చూసుకున్నట్లయితే సమరయులకు యూదులకి ఏమాత్రం కూడా సాంగత్యం కుదరు. అలాంటి వాడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఒక సమరయ స్త్రీ దగ్గరికి లేమడుగుతున్నాడు, దాహము. మరి ఆయన ఏ దాహాన్ని కలిగి ఉన్నాడు మనం ఆలోచన చేసినట్లయితే, అక్కడ మనము కనబడుతున్నది ఏంటంటే భౌతికమైన రీతిగా కనబడుతున్నది, కానీ ఆ మాటల్లో ఆధ్యాత్మికతో కూడిన మర్మము దాగి ఉన్నదనే విషయాన్ని మనము మర్చిపోతున్నాం. ఆయనకి ఈనాడు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, గుడ్డివారిని కనులు కలగజేశాడు, కుంటివారిని నడిపించాడు, కుష్టి వ్యాధి కలిగిన వారిని ఏం చేయడతనా బాగు చేశాడు. ఇన్ని కార్యాలు చేసిన వాడికి దాహం కలిగినప్పుడు నీరు రమ్మంటే రాదా? నీరు కావాలంటే అక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు ఉపకాలంటే ఉపకదా? నీటి పొక్క రావాలంటే రాదా? వస్తుంది. కానీ ఆయన దాహము మరొక విధముగా ఉన్నది, ఆయన దాహము మరొక రీతిగా ఉన్నది. ఆ దాహం ఏంటి అంటే ఆత్మల దాహము. ఆ దాహం ఏంటి? ఆత్మల దాహం. కానీ చాలా మందికి ఏమవుతుందంటే ఇది భౌతికమైన రూపంలో చూస్తారు, కానీ ఇది ఆధ్యాత్మికమైన కోణంలో ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సంభాషణ. యేసుక్రీస్తు వారికి సమరయ స్త్రీకి మధ్యన జరిగిన ఈ సందర్భం ఆలోచన చేయని ప్రియ దేవుని బిడ్డలారా. అడిగినప్పుడు ఏమని చెప్తున్నాడు చూడండి. ఆమె చెప్పింది, తర్వాత 10వ వచనములకు రండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలములు ఇచ్చేయని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ అంటున్నాడు కదా, అందుకు యేసు అంటున్నాడు, నీవు దేవుని వరమును నాకు దాహం ఇమ్మనంటకి నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగినట్లయితే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలములు ఇచ్చెనని ఆమెతో చెప్పెను. దేవుని వరమును బట్టి ఆలోచన చేయండి. దేవుడు ఒక పని చేశారంటే దాని వెనకాల ఆధ్యాత్మికతో కూడిన ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాడనే విషయాన్ని మనం ఏం చేయాలి, గ్రహించాలి. భౌతికమైన రీతిలో ఒక కార్యం చేశాడంటే దాని ద్వారా దాని వెనకాల ఏమున్నది అంటే ఆధ్యాత్మికతో కూడి అనగా ఆత్మ సంబంధమైన మర్మం ఏదో దాగి ఉన్నదనే విషయాన్ని మనం ఏం చేయాలంట, గ్రహించాలి. కానీ చాలా మంది అలా గ్రహించాలి, కానీ ఒకే యాంగిల్లో చూస్తారు. ఏ యాంగిల్ అంటే భౌతికమైన యాంగిల్లో, అనగా మన శరీర సంబంధమైన విషయాలను బట్టి మనం చూస్తాము, కానీ ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి మనం చూడం. అలా చూడబోవటం వల్ల మనం ఏం కోల్పోతున్నామంటే ఫలభరితమైన జీవితాన్ని మనము కోల్పోతున్నాం. ఫలభరితమైన జీవితాన్ని కోల్పోతున్నాం. మరి దీని సాదృశ్యం ఎక్కడున్నా తెలుసా? అదే యోహాను సువార్తలో 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. వారు ఊరు నుండి బయలుదేరి ఆయన ఎత్తుకు వచ్చిరి. అలాగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొనెను. అందుకు ఆయన భుజించుటకు నాకు ఉన్నదని వారితో చెప్పాడంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శిష్యులంట ఊరిలోనికి వెళ్ళి ఆహారం తెచ్చి బోధకుడా భోజనం చేయవలడానికి ఆయన్ను వేడుకొనగా, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది అని చెప్పాడంట. ఏ ఆహారం ఉన్నది అక్కడ? ఇలా ఏం తెచ్చారు? భౌతికమైన ఆహారం తెచ్చారు. కానీ ఆయన ఏ ఆహారం చెప్తున్నాడు అక్కడ?
ఆధ్యాత్మికమైన ఆహారం చెప్తున్నాడు. అంటే ఆధ్యాత్మిక ఆహారం. అందుకని ఆత్మల పట్ల ఏం చేయాలి? తీవ్రత మనం కలిగి ఉండాలి. ఆత్మల పట్ల భారం మనం కలిగి ఉండాలి. ఈ నశించిపోతున్న ఆత్మల పట్ల మనం ఏం కలిగి ఉండాలి అంటే దేవుని బిడ్డలారా, తీవ్రత అనేది మనం కలిగి ఉండాలి. చూడండి ప్రియ దేవుని, ఏ ఆకలి కలిగి ఉన్నాడు అతను? ఇక్కడ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏ ఆకలి కలిగి మన భౌతికమైన రీతిలో చూస్తున్నాం, కానీ ప్రతి దానికి ఒక అర్థం ఉన్నది. నిజంగా కనుక అక్కడ చూసినట్లయితే అది అంజూరపు చెట్టు కాయలు ఫలించే ఆ సమయము కాదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అక్కడ ఏం దాగి ఉన్నది అంటే ఆత్మ సంబంధమైన మర్మము అక్కడ దాగి ఉన్నది. దాన్ని శాతరిగా తీసుకుని మనకు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడనే విషయాన్ని మనం ఏం చేయాలంటే గ్రహించాలి. ఆలోచన చేయని ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏ దాహం కలిగి ఉన్నాడు అంటే ఆత్మల పట్ల తీవ్రత కలిగి ఉండి ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. ఆత్మలను రక్షించాలని ఒక ఆకలి ఆయన ఉన్నది. ఆత్మ ఫలభరితం అవ్వాలి. ఆ ఫలభరితం అవునప్పుడే ఏమవుతుందంటే ఆయన ఆకలి ఏం చేస్తుందంట? తీరుతుందంట. మన ఆత్మ ఎప్పుడైతే ఫలభరితం అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆకలి తీరుతుంది. మరి మన ఆత్మ ప్రియ దేవుని బిడ్డ ఫలభరితం అవ్వాలంటే కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి అదే యోహాను సువార్తలో 15వ వచనం రాత్రి చదువుకున్నాం కదా, 15వ వచనంలో మొదటి నుంచి చదవండి. నిజమైన ద్రాక్షావల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ కూడా ఆయన తీసి పారవేసును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలో పనికిరాని తీగను తీసి పారవేసును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ఎవరు ఉన్నాడంటే వ్యవసాయకుడే ఉన్నాడంట. ఆయన నిజమైన ద్రాక్షావల్లి. నువ్వేం చేయాలంటే ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఫలించకుండా ఉంటే ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం కాదు. కానీ మనం ఫలించలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మనం లోక శరీర సంబంధమైన వాటిని జయించలేకపోతున్నాం. మన ఆత్మ ఫలభరితంగా మార్చబడాలంటే, మన ఆత్మ ఫలభరితంగా ఉండాలంటే మనం ఏమి ఎట్టిని జయించాలో ఒక్కసారి బైబిల్ గ్రంథంలో చూద్దామా? ఏం జయించాలో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 19వ వచనం చూడండి. శరీర కార్యములన్నీ స్పష్టమైనవి ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, వివతములు, అసూయలు, మత్తములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునిపే చెప్పిన ప్రకారము వీటన్నిటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తప్పుగా చెప్తున్నది. నువ్వు ఆత్మ ఫలభరితం అవ్వాలంటే, నీ ఆత్మ ఫలించాలంటే ఇప్పుడు చెప్పబడిన ఇవన్నీ కూడా ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టేయాలి. ఇవన్నిట్లు కూడా ఏం చేయాలి? నువ్వు దూరం చేయాలి. ఇవన్నిట్లు కూడా నువ్వేం చేయాలి? వ్యతిరేకించాలి. ఇవన్నిట్లు కూడా ఏం చేయాలి? నీ జీవితంలో జరిగించు వాడిగా నీవు ఉండకూడదు. ఎప్పుడో నీ ఆత్మ ఫలభరితం అవ్వాలంటే, అర్థమవుతున్నాయా మాటలో? ఆత్మ ఫలభరితం అవ్వాలంటే ఏం చేయాలి? ఎన్నిట్లు కూడా నీవు వ్యతిరేకించాలి. ఎన్నిట్లు కూడా నువ్వేం చేయాలి? వ్యతిరేకించాలి. ఎన్నిట్లు కూడా నువ్వు విడిచిపెట్టేయాలి. ఎన్నిట్లు కూడా విడిచిపెట్టేసి నువ్వు దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యానికి లోబడి నీ జీవన విధానాన్ని ఎలా ఉండాలి అంటే దేవునికి అనుకూలమైన రీతిగా మనం మన జీవన విధానాన్ని మలుచుకోవాలి. దీన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. మనం ఆత్మానుసారులుగా ఉంటున్నామా, శరీరానుసారులుగా ఉంటున్నామా? ఏ అన్నా కనుక మనం జరిగిస్తే కనుక, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి కనుక మన జీవితంలో మనం నెరవేరిస్తే కనుక మనము శరీరానుసారులమే తప్ప ఆత్మానుసారులము కాదు. ఒకవేళ శరీరానుసారంగానే ఉంటాయి కనుక నీ అందు ఆత్మ ఏమాత్రం కూడా ఫలభరితమో అవదు. ఏమాత్రం కూడా నీ ఆత్మ ఏమవుదు? ఫలభరితం అవదు. మరి ఎప్పుడు ఫలభరితం అవుతుంది? అనాలోచన చేసినట్లయితే ఆత్మానుసారంగా ఉన్నప్పుడే నీ ఆత్మ ఫలభరితం అవుతుంది. మరి ఆత్మానుసారంగా మనం ఉండాలంటే కనుక, ఆత్మానుసారంగా ఉండాలంటే కనుక మన దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఒకవేళ నువ్వు శరీరానుసారంగానే ఉంటే కనుక ఏమవుతావు అంటే శరీరానుసారులు దేవుడు ఏం చేస్తాడంట? వ్యతిరేకిస్తున్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి చదవండి.
శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయమందు మనసు ఉంచెదరు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమునకు సమాధానమై ఉన్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చెట్టును మనం వేసాం, ఆ చెట్టు ఫలించాలంటే ఏం చేయాలి? దాని చుట్టూ ఉన్నదంతా కూడా ఫలించడానికి సహకరించేదిగా అనుకూలమైనదిగా ఉండాలి. అవునా కాదండి? అలాగ అనుకూలంగా ఉన్నప్పుడు అది ఏమవుతుంది? ఫలభరితం అవుతుంది. అలా లేకోకుండా దాని అంతటి కూడా పనికిరాని చెత్త చెతారం అంతా కూడా ఏహేస్తే అది ఫలించుతుందా? ఫలించదు. ఏమైపోద్ది? మరణం అయిపోద్ది. అంటే ఈ లోక సంబంధమైన ఆశలు కోరికలు ఎలా ఉన్నది అంటే పాపం అని ఈ ఊపుతో ఏం చేస్తాను? మన ఆత్మీయ జీవితాన్ని సజీవ సమాధి చేస్తుంది అనే విషయాన్ని మనము గుర్తెరగాలి. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వాక్యం మనతో మాట్లాడుతున్న సందర్భం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, అంశం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, శరీర సంబంధమైన మనసు ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అంటే మరణానికి తీసుకెళ్ళిపోద్ది. ఎక్కడ తీసుకెళ్ళిపోద్దండి? మరణానికి తీసుకెళ్ళిపోద్ది. ఈ శరీర రేచలన్నీ కూడా నువ్వు నెరవేరుస్తూ వెళ్ళిపోతే కనుక లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోతావు? మరణానికి వెళ్ళిపోతావు. ఏ మరణానికి వెళ్ళిపోతావు? ఏ మరణానికి వెళ్ళిపోతావు? నిత్య మరణానికి వెళ్ళిపోతావు. సాధారణమైన మరణం కాదండి. సాధారణమైన మనం ఆత్మీయ జీవితం జీవిస్తున్నవాడు చనిపోతాడు, శరీరమైన జీవితము జీవించిన వాడు చనిపోతాడు. కానీ ఏ మరణం కొరకు చెప్పబడుతుందంటే నీ ఆత్మానుసారంగా లేకపోతే నీ జీవన విధానము శరీరానుసారంగా ఉంటే కనుక నిత్య మరణానికి వెళ్ళిపోతుంది. ఆ నిత్య మరణానికి వెళ్లకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి అంటే ఆత్మానుసారమైన మనసు నువ్వు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? ఆత్మానుసారమైన మనసు. 14 వచ్చిన చూడండి, అదే అధ్యాయంలో. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులను పడతారంట. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. గొప్ప సందేహం ఇక్కడ కనబడుతుంది, గొప్ప మాట కనబడుతుంది. నువ్వు శరీరానుసారంగా కనుక చూపిస్తే కనుక దేవుడిని ఏమాత్రం కూడా నిన్ను కుమారులుగా ఏమాత్రం కూడా అంగీకరించడంట. కుమారులు కూడా నువ్వు ఏమాత్రం కూడా ఉండవంట. ఎవరైతే ఆత్మ సంబంధమైన రీతిలో నడుచుకుంటారో, ఎందరైతే ఎదుగుతారో ఆరంట, ఎందరైతే నడిపింపబడతారో వారే దేవుని కుమారులని అనిపించుకుంటారో. ఆలోచన చేయండి. నీ ఆత్మ ఎలా ఉండాలి? ఫలించేలా ఉండాలి. చాలా మంది నేను దేవుని కుమారులని భ్రమలో బ్రతికేస్తారు, కానీ నువ్వు దేవుని కుమారుల భ్రమలో కాకుండా దేవుడిని అంగీకరించడం లేదు తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలని ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఏం కలిగి ఉండాలని ఆలోచన చేసినట్లయితే మన జీవన విధానాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఎవరికంటండి? దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి అనుకూలమైన రీతి ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలంటే వాక్యానుసారమై ఆత్మానుసారమై ఉండాలి. ఆత్మానుసారంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నీ జీవితం ఏమవుతుందంటే ఫలభరితం అవుతుంది. మరి ఇంతవరకు నువ్వు లోక విషయాలు జరిగిస్తే కనుక, లోక సంబంధమైన విషయాలు జరిగిస్తే కనుక నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు కాలేవు. మరి వారసుడు కావాలంటే ఏం చేయాలి? వారసుడు కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఆత్మ ఫలం ఫలించాలంటే మొదటి లక్షణం కనబడుతుంది. ఏంటి అంటే ప్రేమ. ఏంటన్నది? ప్రేమ. అవునా కదా? మొదటి మాట ఏంటి అక్కడ? ప్రేమ. ఆ ప్రేమను మనం ఏం చేయాలి అంటే కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? ప్రేమ. ఏంటి? దేవుని కుమారులు అనిపించుకోవాలంటే, దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు కావాలంటే, దేవుని మాటలకి విజేత కలిగి ఉండాలంటే ఈ మాటలు అనగా ప్రేమ అనేది నీవు కలిగి ఉండాలి. ఈ లక్షణము నీకు ఉండాలి. ప్రేమ అనే లక్షణం అనగా ఆత్మఫలము శరీర కార్యాలను వ్యతిరేకముగా జీవించి యాకృత జీవితాన్ని విధంగా అనగా దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి, ఇంకా చూసినట్లయితే పాప క్రియలను శరీర క్రియలను వ్యతిరేకించి దేవునితో సంబంధాన్ని సహవాసాన్ని నెలకొల్పడానికి ఉపయోగపడేది ఏంటి అంటే ఈ ఆత్మ సంబంధమైన సహవాసము, ఈ ఆత్మానుసారమైన జీవితము. దాంట్లో మొట్టమొదటి మనం చూసుకున్నది ఏంటి అంటే ప్రేమ.
ఏంటండి? ప్రేమ. ఈ ప్రేమ మనం చూసినట్టే ప్రపంచ భాషల్లో అత్యంత శక్తమైనది, శక్తి కలిగిన పదం ఏంటని ఉన్నది అంటే ఈ ప్రేమ. ప్రపంచాలను ప్రభావితం చేస్తుంది, కుటుంబాలను ప్రభావితం చేస్తుంది, జీవితాలను ప్రభావితం చేసేది ఏంటి అంటే ఈ ప్రేమ. నేటి కాలంలో చాలా రకాల ప్రేమలు ఉన్నాయి, కానీ ఆ ప్రేమ కాదు. కానీ దేవుడు ఏదైతే మనకు చెబుతున్నాడో ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. దానికి చాలా మంది అర్థం తెలియక అనేక రకాలుగా వారి జీవన విధానాన్ని గడిపేవారు సమాజంలో, సంఘంలో అనేక మంది కనబడుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నది ఏంటంటే ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగిన వారు ఉండాలి. ఈ లోకంలో నిజమైన ప్రేమకు నిర్వచనం చెప్పిన వాడు ఒకే ఒకడున్నాడు. ఆయన ఎవరు అంటే మన ప్రియ రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ స్వరూపి. చూద్దాం మాటలు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడి తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుడు చదవండి, దేవుడు మననందలించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడంట దేవుణ్ణి ఎరగలేడంట. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగలేడు. మరి మనం ప్రేమ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి మనం ఎరగాలి, ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ఎరిగిన వారము, దేవుని బిడ్డలమని చెప్పుకుని వారు ఎలాగ ఉండాలని ఆలోచన చేసినట్లయితే ప్రేమ కలిగి ఉండాలి. ఏ ప్రేమ అంటే అక్కడ అద్వితీయ కుమారుడు ఎలాగైతే మన మీద, అందరి మీద ఏ ప్రేమ అయితే చూపించాడో ఆ ప్రేమను కలిగి వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించాలి. అట్టి జీవితం ఎవరైతే జీవిస్తారో వారే ఈ ఆత్మ ఫలంలో ప్రేమ అనే ఫలము, ప్రేమ అనే లక్షణమును కలిగి ఉంటారు. మన వాక్యానికి లోబడలేకపోతే కనుక ఈ ప్రేమ అనేది మనకి ఏమాత్రం కూడా పొందలేం. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అంతేకాకుండా 10వ వచనంలో అన్నాడు, మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమునుటకు తన కుమారుని పంపెను. ఇది లోకములో ప్రేమై ఉన్నది. ఆలోచన చేయండి, విషయాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాటలు సెలవిస్తున్నాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను దేవుణ్ణి ప్రేమించేస్తాను అనుకుంటున్నారు. కానీ దేవుని మీరు ప్రేమించలేదు. ముందు ఆయన మిమ్మల్ని ప్రేమించాడు. కాబట్టి మీరు ఇంకనూ పాపముల చేత, అపరాధముల చేత ఉన్నప్పటికీ కూడా మీ దగ్గరకు వచ్చి తన ప్రేమను పొంది, తన ప్రేమను చూపించి మీరు పొందవలసిన శ్రమలు, మీరు పొందవలసిన దెబ్బలు, మీరు పొందవలసిన అవమానమును సమస్తమును కూడా ఆయన భరించి ఆయన ఏం చేశాడంటే మన పాపముల కొరకు పశ్చాత్తాపమై ఉండుటకు తన కుమారుని లోకానికి పంపించిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఆలోచన చేయండి, ఎవరిది నిజమైన ప్రేమ? మందా అయిందా? ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి, కానీ నిజమైన ప్రేమకు సాదృశ్యాలు చూపించిన వాడెవరు? నిర్వచనం చూపించిన వాడెవరు? నిజమైన ప్రేమను చూపించిన వాడెవరు? ఆయన ప్రేమకి ఏమాత్రం కూడా హద్దులు లేవు, సరిహద్దులు లేవు, కొలతలు లేని ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అలాంటి ప్రేమను మనం ఏం కలిగి ఉండాలి? ఒక క్రైస్తవుడిగా నీవు, ఒక క్రైస్తవ విశ్వాసగా నీవు ఎలా ఉండాలి అంటే అట్టి ప్రేమను కలిగి ఉండాలి. అట్టి ప్రేమను కలిగి ఉండాలి. ఫలితమేమి ఆశించకుండా, లాభమేమి చూడకుండా నీ సహోదరుడికి నువ్వు సహకారులుగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఏదైనా లాభం ఉంటేనే, ఫలితం ఉంటేనే ఏం చేస్తాం? సహకరిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, ఏ ఫలితము కూడా నువ్వు ఆశించకూడదు, ఏ లాభము కూడా నువ్వు ఆశించకూడదు. ఆ లాభాన్ని, ఫలితాన్ని ఆశించకుండా ఏం చేయాలి అంటే నువ్వు సహాయం ఉండాలి. పరోక్షంగా మన భాషలో చెప్పాలంటే సోషల్ సర్వెంట్. క్రైస్తవుడు ఎలా ఉండాలంట? సోషల్ సర్వెంట్. సోషల్ సర్వెంట్ అంటే ఏంటంటే జీతం తీసుకోవడం, ఫలితం కోసం ఆశించడం, లాభం కోసం ఎదురు చూడడం, కేవలం
పని జరిగిందా లేదా అనే తప్పన తప్ప ఇంక వేరే ఆలోచన మాత్రం కూడా ఉండదు. క్రైస్తవుడైన నీవు నేను కూడా అట్టి ప్రేమ కలిగి ఉండాలి, అట్టి తత్వం కలిగి ఉండాలని దేవుడు వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. మరి ఒక మాట మనకు కనబడుతుంది. ఆ ప్రేమ, ఆయన ప్రేమ తత్వం ఎలా ఉంటుందని ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూడండి. తొందరగా చూడాలి, సమయం చాలా అవుతుంది. నేను మీతో చెప్పింది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మేము హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయడి. చక్కని పాయింట్ ఇది. మనం ఏం చేయాలంట? ఇక్కడ అంటున్నాడు కదా, చక్కని విషయం చెప్తున్నాడు. ఇదిగో నేను మీతో చెప్పిందేమనగా, మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించున్న వారి కొరకు. మరి మన శత్రువులను ప్రేమిస్తున్నామా? శత్రువులను ప్రేమిస్తున్నామా? ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. శత్రువులను మనం ప్రేమించుచున్నామా? శత్రువులు మనం ప్రేమించున్నామా? విషయాన్ని చెప్పాలి. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు కదా, ఎలాగుండాలి అంటే ప్రేమ కలిగి మనం ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ అనేది మనలో లేకపోతే కనుక, మన జీవన విధానం ఏమాత్రం కూడా వర్తిల్లదు, ఏమాత్రం కూడా దేవునికి అనుకూలంగా ఉండదు. మన దేవుని కుమారులుగా మనం ఉండాలంటే కనుక ఈ ప్రేమను మనం కొనసాగించాలి. ఈ ప్రేమకు మనం ఏమాత్రం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రేమకు ఏమాత్రం కూడా మనము బద్దులు కాకుండా ఉంటే కనుక మన జీవన విధానం ఏమాత్రం కూడా అంగీకరింపబడదనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆలోచన చేయండి. ఇలాంటి అమూల్యమైన మాటలు దేవుడు మనతో చెబుతున్నాడు. కాబట్టి ఈ ప్రేమ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఈ తత్వం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఇక్కడ అన్నాడు ఈ ప్రేమ ఎలా ఉండాలంట అని ఆలోచన చేసినట్లయితే, ఈ తత్వం ఎలా ఉండాలని ఆలోచన చేసినట్లయితే, ఇంకో ఈ ప్రేమ అంట చంపేది కాదు కానీ చనిపోయేంత ప్రేమ ఈయనకున్నదంట. చంపేది కాదు కానీ చనిపోయేంత ప్రేమ ఉన్నదంట. మరి ఆ ప్రేమ ఈరోజు ఎంతమంది చూపిస్తున్నారు? చనిపోయన్నాడు, చచ్చే వరకు కూడా ఏం చేస్తారంట? ప్రేమించేది. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. మరి అలాంటి ప్రేమ మనం కలిగి ఉంటున్నామా? అలాంటి తత్వం మనం కలిగి ఉంటామా? అలాంటి స్వభావం మనం కలిగి ఉంటున్నామంటే ఈరోజు చాలా మంది కూడా లేరు. ఆలోచన చేయని ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా చూడండి, ఈ ప్రేమను మనం కలిగి ఉండాలంట. ప్రేమ దీర్ఘశాంతము సహిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దయాన్ని చూపిస్తుందని, అక్కడ ప్రేమ మచ్చరపడదని, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదని, ఇంకా చూసినట్లయితే అది ఉప్పొంగదంట, ఉప్పొంగకుండా అమర్యాదగా నడుచుకోదని, ఇంకా చూసినట్లయితే సృష్టమైన జనాలను విచారించకూడదని, త్వరగా కోపపడదని, అహంకారం ఉండదని, ఇంకా చూసినట్లయితే దుర్నీతిని చూసి సంతోషపడదని, సత్యమయందు సంతోషపడుతుందని ఇక్కడ మనకి చక్కని విషయాలు మనకు కనబడుతూ వస్తున్నాయి. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు దేవుడు మనందరితో మాట్లాడుతుంది కాబట్టి అట్టి ప్రేమ ఉండాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలములో మొదటిది ఆత్మఫలం ఏమన్నాడు? ఆ ఫలం ఫలభరితం అవ్వాలంటే ఏం కలిగి ఉండాలంటే ఈ మొట్టమొదటి లక్షణం మనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? ఈ మొట్టమొదటి లక్షణం మనము కలిగి ఉండాలి. ఈ లక్షణం కనుక మనలో లేకపోతే, ఈ స్వభావం కనుక మనలో లేకపోతే మనం ఏమాత్రం కూడా ఆత్మానుసారులం కాదు, శరీరానుసారులం అనే విషయాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు నేను ముగిస్తున్నాను. మనం ఎలా ఉండాలంటే, మన ఆత్మ ఫలభరితం అవ్వాలంటే మొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే శాశ్వతమైన ప్రేమగా ఉండాలి, నిజమైన ప్రేమగా ఉండాలి. ఎవరైతే ఆ ప్రేమను కలిగి ఉంటారో, అట్టి ప్రేమ కలిగి జీవిస్తారో వారి ఆత్మే ఫలభరితం అవుతుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది కనుక అటు రీతిగా మనం అందరూ కూడా సాగిపోదాం. ఈ మాట దేవుడు వినుకలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. మధ్యాహ్న కాల సమయంలో వాక్యమే మాతో అందరితో మాట్లాడే విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఎనలేని మా పైన నీ అమూల్యమైన ప్రేమను చూపిస్తున్నావయ్యా. ఇదిగో ప్రభా, మా ఆత్మ ఫలభరితం అవ్వాలంటే, మా ఆత్మ ప్రభా ఇదిగో ప్రభా నీ అంగీకరించేలాగా ఉండాలంటే, ఇదిగో ప్రభా మా ఆత్మ ఫలించాలంటే కనుక ఇదిగో ప్రభా బాప్తిసం తీసుకున్న వారు అక్కడే కాదు కానీ ఇదిగో ప్రభా నీ ఆత్మ అనుభవంలోకి నరవాలయ్యా. నీ మాటలు లక్ష్య పెట్టాలంటున్నా. ఇదిగో ప్రభా శరీర క్రియలు చేయించాలంటున్నా.
ఎల్లరితో కూడిన ఆటపాటలను విసర్జించాలంటున్నాం. ఎవరైతే విసర్జిస్తారో, ఎవరైతే అట్లా తోసివేస్తారో, ఎవరైతే అతను వ్యతిరేకిస్తారో అలాంటి వారే దేవుని రాజ్యానికి వారసులు. అలాంటి వారి ఆత్మే ఫలభరితం అవుతుంది ప్రభా. నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడి కాబట్టి అట్టి తత్వం కలిగి, అట్టి నిరీక్షణ కలిగి జీవించేవారుగా ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరిచి ఆయుధపరుస్తావని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా వందనాలు. ఇంతవరకు చక్కగా ఓపికతో ఈ మాటలైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. వచ్చేసి మామూలుగా పడండి.